నమస్తే, వెల్కమ్ టు నంద్యాల మీడియా. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండలం గ్రామంలో ఫైజాన్ ఏ మొహమ్మద్ దర్గా కమిటీ వారి ఆధ్వర్యంలో 22వ వర్సు మహోత్సవాలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. మండలం గ్రామంలోని పీఠాధిపతి సయ్యద్ షా అమీరుద్దీన్ ఖాద్రీ, సయ్యద్ షా అజ్మతుల్లా ఖాద్రీ సాహెబ్ నివాసం నుండి దర్గా వరకు వందలాది మంది భక్తులతో ఊరేగింపుగా వెళ్లి దర్గాలో గంధం సమర్పించారు. అదేవిధంగా ఖవ్వాలి కార్యక్రమం కూడా నిర్వహించి దర్గా దగ్గరికి ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. బుర్సుకి వచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సయ్యద్ షా అమీరుద్దీన్ ఖాద్రీ సాహెబ్, సయ్యద్ అజామతుల్లా సాహెబ్, ఆల్ ఇండియా నేషనల్ కమిటీ హ్యూమన్ రైట్స్ మెంబర్ షేక్ షావలి, షేక్ మొహమ్మద్ బాషా మరియు దర్గా కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు హజరత్ సయ్యద్ మహమూద్ షా ఖాద్రీ రహమతుల్లా అలే 22వ గంధోత్సవము జరుగుతున్నది. అందరూ భక్తులు చాలా దూరం నుంచి హైదరాబాద్, ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చిండ్రు. అందరూ ఈ ఉర్సు ఉత్సవాల్లో అందరూ పాల్గొన్నారు. అందరి కోరికలు ఆ స్వామివారు నెరవేర్చాలని ఆ భగవంతుని కోరుతున్నాను. అదేవిధంగా అందరూ వేరే పీఠాధిపతులు కూడా దీనిలో వచ్చేసినారు. అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా అందరూ సుఖ సంతోషాలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మన దేశం చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ సెలవు. అస్సలాము అలైకుం. కోరికలు భగవంతుని దయ వల్ల మహమూద్ షా ఖాద్రీ దీవెనల వల్ల నా కోరికలు పూర్తిగా అయిపోయినాయి. మా పిల్లలు కూడా మంచి స్థాయిలో ఉన్నారు. ఆ స్వామి దీవెన వల్లనే మంచి స్థాయి ఉన్నారు. దాని తర్వాత ఆయన కొడుకున్నాడు అమీరుద్దీన్ షా ఖాద్రీ గారు. ఆయన దీవెనలు కూడా మాత్రం ఎప్పుడూ ఉంటున్నాయి మా మీద. ఆయన దీవెన వల్లనే మా పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉండి మంచిగా సంపాదిస్తున్నారు. ఇదంతా ఈ చలువంతా మా స్వామివారిదే అని నేను తప్పకుండా గర్వించి చెప్పగలుగుతున్నానండి. దాంతోపాటు మా అమీరుద్దీన్ షా ఖాద్రీ గారు ఎప్పుడూ మాకు సహకారంగా ఉండి మాకు కొన్ని పద్ధతులు చూపిస్తూ అంటే మాకు అండదండగా ఉండి మాకు అంటే అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారు మాకు. ఇదంతా మహమూద్ షా ఖాద్రీ కరం వల్లనే జరుగుతుంది అదంతా అని నేను ఒప్పుకుంటున్నాను. సందలు నేను దాదాపు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను. కానీ గురువు గారు సమాధి అయిన తర్వాత కూడా ఇది చాలా డెవలప్మెంట్ అయింది. ఇక్కడ ఈ దర్గా అనేది ఈ రాను ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ వస్తుంది.
నేను అప్పటి నుంచి రెగ్యులర్గా నేను వస్తుంటా ఇక్కడ. ఎవరు ఎంతమంది శిష్యులు వచ్చినా వాళ్ళ బాధలు ఏమైనా సామాన్యంగా ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకొని చేసుకుంటారు, అవి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. ఈ గురువు శిష్యుల అనుబంధం ఎట్లుండేది? నేను శిష్యుని కాకపోయినా నాకు శిష్యుని కంటే ఎక్కువ అభిమానించేది నా భార్య శిష్యురాలు. నేను శిష్యుని, నా గురువు వేరే ఉన్నా కానీ నేను ఎక్కువ ఇక్కడనే వచ్చేది, ఇక్కడనే దర్శించుకునేది. ఏమన్నా కష్ట సుఖాలు ఉంటే వీరితోనే చెప్పుకునేది, అవి తీరేది కూడా. మాకు ఆయన కొడుకుల కంటే ఎక్కువ కూడా నన్ను అభిమానించేది. వాళ్ళ కుమారుల అనుబంధం ఎట్లుంది మీతో? వాళ్ళ కుమారులు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం మేము. వాళ్ళు మంచిగా మేము గౌరవిస్తాం, వాళ్ళు మమ్మల్ని గౌరవిస్తారు. వచ్చే శిష్యులను కూడా గౌరవిస్తారు. వచ్చే ఎవరైతే బాధతోటి కోరికలతోటి వస్తారో వాళ్ళ కోరికలు కూడా తీరుతాయి. ఇది రాను రాను ప్రతి సంవత్సరం డెవలప్మెంట్ అవుతుంది, కానీ తక్కువ అయితే లేదు. ఇది ఇంకా డెవలప్ కావాలని ఆశిస్తున్నాం. భక్తుల కోరిక వల్ల డెవలప్మెంట్ మంచిగా అవుతుంది. ఇప్పుడు సంతోషం అవుతుంది. సంతోషం ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే భక్తుల వల్ల పెరగడం భక్తులు పెరగడం వల్ల అందరూ ఆశీస్సులు వస్తున్నారు, అందరూ సంతోషంగా వెళ్తున్నారు. ఈ సంవత్సరం వచ్చినప్పుడు ఇంకో సంవత్సరం ఇంకోటి పట్టుకొస్తున్నారు. వాళ్ళ రోగాలు వాళ్ళవి ఏవి అన్నీ మొత్తం కోరికలు మొత్తం నెరవేరుస్తున్నాయి. కాబట్టి ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుకుంటారు ఏమి. కానీ మా ముందుకు అందరూ మా గురువుగారి దయ వల్ల అందరూ క్షేమంగా ఉండాలి. అందరూ కోరికలు తీసుకొచ్చిన వాళ్ళు మొత్తం ఆశలు మొత్తం నిరాశకు పోకుండా అందరూ ఇక్కడ లాభం పోతారని చెప్పి మా ఆశిస్తున్నాం. మీ గురువు కుమారులు మీ కమిటీ పెడుతున్నారు. చాలా మా కమిటీ మెంబర్స్ మాకు సహకరించే వాళ్ళు చాలా మంచిగా ఉంటారు. మా గురువుగారు ముందు ఏంటంటే మా గురువుగారు ముందు మాకు చాలా మంచిగా ఉంటారు. కాబట్టి మేము అందులో ముందు అడుగు వేయగలుగుతున్నాం. లేకుంటే మా గురువుగారు అంతా మంచి లేకుంటే మేము యాడ చేయగలుగుతాము, మేము చేయగలేము. ముందు మా గురువుగారు మాకు అన్ని అవకాశాలు ఇచ్చి మీరు ఏం చేస్తారో చేయండి, మేము ఉన్నాం మీ వెనక, మేము అన్నీ మా జీవనంలో ఉంటాయని చెప్పారు. కాబట్టి మనం అన్నీ చేయగలుగుతున్నాం. ఇక్కడ చేసే పనిలో మీ గురువు గారి ప్రతిఫలం కంపల్సరీ ఉంది. आप कहाँ से आ रहे हैं? मैं तो महाराष्ट्र से आया हूँ। मैं साहिब का मुरीद हूँ। कितने साल से? मैं 90 पेक में मुरीद हूँ। 90 पेक में मुरीद हूँ। तो पीर के करम से मेरे को तो अच्छा है। यहाँ पे ज़ात मत भेद का कुछ भी नहीं रहता। हिंदू मुस्लिम सब जने आते हैं, सबको फ़ायदा पहुँच रहा है। अब उनके सिलसिले से तुम्हारे को उनके बेटे हैं ना, उनसे तुम्हारा कैसा है मोहब्बत? अब मैं उनके बारे में बोल सकता हूँ, जिगरी की भाई, जिगरी से भी जिगरी टच मेरे यार। पहले मेरे यार साहिब के बेटे अल्लाह और का हमारे पूरे मुर्शिद दुआ कबूल हो जा रहा है। होता है। कुछ भी करो दुआ कबूल होती है।